మరి శ్రీ వైష్ణవి ఇచ్చిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తర్వాత హేమచంద్ర మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మా టీం నుంచి రాబోతున్నారు తారక్. ఓకే, ఇంతవరకు మీరు భార్యాభర్తలు జనరలీ భార్యాభర్తలు కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ కానీ టీవీ ఎక్కువ చూస్తాడని కొట్టుకోవడం, లేక ఎంతసేపు ఇంట్లో ఉంటాడు, ఎక్కువ తింటాడు, బయటికి వెళ్తాడు, సారీలు కొనిడు, ఎంతసేపు ఇవే కదా. సెంట్ గురించి కొట్టుకోవడం ఎప్పుడైనా చూసారా? లేదు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా. సెంట్ భూమి గురించే మీరు అనేది? సెంట్ భూమి కాదు సార్, సెంట్. సో సెంట్ వల్ల వచ్చే బాధ ఏంటి సో మనోడు చెప్పబోతున్నాడు. ఈ కాన్సెప్ట్ లో నాకు తెలిసి ఈ టాపిక్ కాన్సెప్ట్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఈస్ ట్రైయింగ్ అవుట్. yes, మరి చూద్దాం ఎంత కొత్తగా ఉండబోతోందో పర్ఫార్మెన్స్ కూడా. సో లెట్స్ వెల్కమ్ తారక్. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ మహారాజి ఎంకమ్మ గారికి కుర్చేసి కూర్చోబెట్టి నీ మూడు తెలియజేయందేమనగా ఆన్లైన్ మార్కెట్ వచ్చి నీ షాపింగ్ పిచ్చి పెరిగిపోయింది తల్లి. మంత్లీ శాలరీ బొక్కడిపోయింది, కొనలేక నాకు ఈ బొచ్చుడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఈ షాపింగ్ మానవేయవరేను. అవునట్టు మర్చిపోయాను, మార్కెట్ లో కొనసంటూ పైన కింద జల్లెత్తవే తల్లి. స్మెల్గా ఉండలేక చుట్టుపక్కల అంత తిట్టేస్తున్నారు నన్ను. ఆఫీస్కి పోవాలి, నలుగురిలో తిరగాలి, మరి ఇలాంటి బ్యాడ్ స్మెల్ ఇచ్చేసేంటూ పూసుకోమంటావా చెప్పు, పూసుకోమంటావా చెప్పు. ఎందుకే మావా సెంటెందుకే సతియ వదిలేయంకమ్మా, ఎందుకే జంకమ్మా సెంటెందుకే జంకమ్మా, ఎందుకే జంకమ్మా సెంటెందుకే జంకమ్మా. కంటి సుబుకే కాదు, కంటి సుబుకే కాదు, కంటి సుబుకే కాదు, కప్పుకు చేస్తానే జంకమ్మా. నాకు రాయొస్తే జంకమ్మా, వద్దొస్తే జంకమ్మా, స్మెల్ బాలేదే ఓలమ్మా. బస్ స్టాండ్ లోన ఉంటే దూరంగా పోతారు, క్యూలో ఉంటేనేమో అదోలాగా చూస్తారు. నెలకేదో చచ్చిందంటూ గాడి స్మెల్లే వస్తుందంటూ ముక్కలు మూసి నిండి పోసి పోరా పోరా అంటున్నాము. ఆఫీస్ లో ఉన్న సీటు స్టోర్ రూమ్ కి మార్చారు, నే కూర్చున్న చోట అగరొత్తి వెలిగించారు. నడిసే డ్రైనేజ్ అని నడిసే డ్రైనేజ్ అని నడిసే డ్రైనేజ్ అని నవ్వుతూ ఉన్నారే జంకమ్మ. నాకు రాయొస్తే జంకమ్మ, వద్దొస్తే జంకమ్మ, స్మెల్ బాలేదే ఓలమ్మ. ఫ్రెండ్ మ్యారేజ్ అని పనులు తెలియనే పోతే, పర్ఫ్యూమ్ కంపుకేమో పెళ్లి కుదురు పడిపోయే. అది మొత్తం గందరగోళం పోరా పోరా తింగర్ మేడం సింగికి మేడం ఒంటికి మేడం పర్ఫ్యూమ్ స్మెల్ గండం గండం. డిన్నర్ చేద్దామని ప్లేటెట్టుకునే నిలితే, అత్తరు కంపుకేమో వాంటింగులు అవుతుంటే. ఫుడ్డులో విషముందని ఫుడ్డులో విషముందని ఫుడ్డులో విషముందని పెళ్ళాపేశారే జంకమ్మ. నాకు రాయొస్తే జంకమ్మ, వద్దొస్తే జంకమ్మ, స్మెల్ బాలేదే ఓలమ్మ. రాయొస్తే జంకమ్మ, స్మెల్ బాలేదే ఓలమ్మ. రాయొస్తే జంకమ్మ, స్మెల్ బాలేదే ఓలమ్మ. రాయొద్దే జంకమ్మ, స్మెల్ బాలేదే ఓలమ్మ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. స్వప్న, హౌ డిడ్ యు లైక్ ద పర్ఫార్మెన్స్? తారక్, అసలు ఆ పేరు వింటేనే నాకు ఎక్కడో బాగా టచింగ్ అయిందమ్మా. చాలా బాగా పాడా బాబు తారక్. ఓకే, సో హేమచంద్ర. పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే అందరినీ గ్రాప్ చేసి ఆ 3 minutes పాడుతూ అసలు మొత్తం రాక్ చేసావు. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ పర్ఫార్మెన్స్. అసలు పాడేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ నేను సూపర్గా ఎంజాయ్ చేశాను. అసలు
ఇంకా డాన్స్ చేసి ఉంటే బీజిఎమ్స్ లో ఇంకా బాగుండేది. అండ్ ఇంకేం చెప్పాలి, సూపర్ ఎక్సైటెడ్. ఆవిడ కూడా కనెక్ట్ అయిపోయారని చెప్పారు. సో ఇంకేం చెప్పాలి, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ హేమచంద్ర అండ్ అనంత్ శ్రీరామ్ గారు. నువ్వు గనక రోజు స్నానం చేస్తుంటే ఆవిడ అన్నిసార్లు సెంట్ ఎందుకు అడుగుతారు, కొడతావు. కాబట్టి ఆ సమస్య ఆవిడ తీర్చు, నీ సమస్య తీరిపోతుంది. తర్వాత నీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పెద్ద ఎన్టీఆర్ గారు చిన్న ఎన్టీఆర్ స్టెప్స్ వేసినట్టుంది, రెండు కలిపి ఇరక్కునే ఉంటాయి. ఇంకా అసలు నువ్వేం పాడావు, నీకు నువ్వు మర్చిపోతున్నావా, శృతిలో పాడుతున్నావా, ఇవేమీ మాకు తెలియలేదు. అలా మాయ చేయడమే పర్ఫార్మెన్స్ అంటే. కానీ నీ మాయలో వీళ్ళందరూ చిక్కుతారేమో కానీ మేము చిక్కం. ఎక్కడో ఒక లోపాలు పట్టుకుని ఎక్కడో ఎన్నో కొన్ని మార్కులు కట్ చేస్తాం. తారక్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే టీఆర్కే అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 800-846-0880కి వాట్సాప్ చేయండి. ఈ సెంటేనా నువ్వు కొట్టుకుని జరుగుతున్నది, అందుకే నీకు అంత మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇది నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ. అమ్మ కూడా వేరే వాళ్ళకి ఇస్తా.